మంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకు, సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రేర దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఎస్తేరు ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి మరి కూడికలను ప్రభు ప్రారంభించారు. 23, 24, 25 తేదీల్లో ఈ 3 రోజులు పగలు రాత్రి ఈ కూడికలు జరిగించడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఉపవసించి దేవుని సన్నిధిలో గడపటానికి, ప్రార్థించడానికి దేవుడు మనకు ఈ మంచి అవకాశాన్ని, సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం ఎంతైనా దేవుని నామాన్ని ఘనపరచాలి. అలాగే ఈరోజు మరి నాన్నగారు దైవజనులు, కీర్తిశేషులు మరి పాస్టర్ మోజెస్ గారు ప్రభునందు నిద్రించినటువంటి రోజు ఇది. మరి దేవుడు పాస్టర్ మోజెస్ గారిని, నాన్నగారిని తన సేవ కొరకు ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుడు ఎంతగానో కృప చూపి మరి సేవలో సుమారు 25 సంవత్సరాలు అలుపెరుగని గొప్ప పరిచర్యగా మరి చేయటానికి దేవుడు ఎంతో కృప చూపారు. దేవుడు ఆశీర్వదించి మరి 1993వ సంవత్సరంలో తెనాలి పట్టణానికి దేవుడు నడిపించి ఐపీసీ ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘంలో దేవుని పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపి ఈ సంఘము నుండి కొన్ని ఉపసంఘాలు ప్రారంభించడానికి ఆయా ప్రాంతాల్లో సేవలు ప్రారంభించి సంఘాలు కట్టడానికి దేవుడు ఎంతో కృప చూపారు. తర్వాత అనుకోని రీతిగా, ఊహించని రీతిగా మరి ప్రభు యొక్క పిలుపును అందుకొని వారు దేవుని సన్నిధికి వెళ్ళారు. 2010వ సంవత్సరం మార్చి 25 ఈరోజు ప్రభు యొక్క పిలుపును అందుకొని వారు దేవుని సన్నిధికి వెళ్ళారు. మరి దైవజనులు ఆత్మీయుల్ని, సంఘాల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళి ఇప్పటికీ దాదాపుగా 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దైవజనులు నాన్నగారి ద్వారా, పాస్టర్ మోజెస్ గారి ద్వారా ప్రారంభించిన పరిచర్యను కొనసాగిస్తూ, అభివృద్ధి చేస్తూ, ఇంకా మరెక్కువైనటువంటి సంఘాలను మరి కట్టడానికి, పరిచర్య నడిపించటానికి దేవుడు ఈ మంచి అవకాశాన్ని మరి అనుగ్రహించి ఎంతగానో దేవుడు నడిపిస్తూ వస్తున్నారు. మరి 15 సంవత్సరాలు మరి అమ్మను కానీ, అలాగే మరి పిల్లలమైన మమ్ములను కానీ, ఆత్మీయ బిడ్డలైన మిమ్ములను కానీ, సంఘాలను కానీ దేవుడు కాపాడుతూ ఎంతగానో ఆయన నడిపిస్తూ వచ్చారు. ఈ 15 సంవత్సరాలు మనల్ని కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగునట్లుగా మనమందరం మన 2 చేతులతో దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మరలా మరి దైవజనులను దేవుని యొక్క మహిమలో చూస్తాము అనేటువంటి నిరీక్షణతో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ
ప్రార్థనాపూర్వకంగా మనం కూడా ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడవలసిన అవసరత ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు మరి నాన్నగారు చనిపోయారు అని వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జ్ఞాపకాలు, వారి మాటలు, వారి పాటలు, వారి వారి వాక్య ఉపదేశం, వారి ప్రేమ, వారి పనులు, వారి యొక్క మరి విధేయత, వారి యొక్క కోపం అన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మనము ఈరోజు ఈ ఎస్తేరు ఉపవాస ప్రార్థనా కూడికలో ఈ చివరి రోజు మరి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మరొక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, గొప్ప దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే దైవజనులు, చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఈరోజు ఆకస్మిక మరణాన్ని పొందాడు. ఆయన ఎలా చనిపోయాడో తెలియదు, యాక్సిడెంట్ అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూసినటువంటి దైవజనులు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి చెప్తుంది ఏంటంటే, ఇది హత్య, ఎవరో చంపి ఇక్కడ పడేశారు దైవజనుని అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ మధ్య దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుండి ఆ దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చాలా విరివిగా అనేక స్థలాల్లో వాడబడుతున్నారు. మరి ఎక్కువగా రక్షణ టీవీ ద్వారా మరి ఎక్కువగా అందరికీ సుపరిచితమయ్యారు దైవజనులు. ఆయన గురించి నేను చెప్పాలి అని అంటే, ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో కేక వేసే ఒకని శబ్దము అని ఆనాడు ఎలాగైతే బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవచనాలు ఉన్నాయో, అలాగే ఈ రోజుల్లో, ఈ దినాల్లో ఆయన దేవుని గురించి ప్రకటించటానికి, సత్యాన్ని బోధించటానికి, సత్యము కొరకు నిలబడటానికి ఆయన కూడా ఒక శబ్దము అని నేను చెప్పగలను. తన గళాన్ని వినిపించాడు. చాలా విషయాలు, ఆయన చాలా పండితుడైన, చాలా లోతైన విషయాలు తెలుసు ఆయనకి, చాలా చరిత్ర తెలుసు ఆయనకి, చాలా విషయాలు ఆ దైవజనుడు తెలియచేస్తూ క్రైస్తవ్యం యొక్క అభివృద్ధి కొరకు క్రైస్తవులకి ఒక ధైర్యాన్ని ఇస్తూ, ఎవరైతే క్రైస్తత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ మతోన్మాదులకి ఒక దేవుని సింహముగా ఉన్నాడు ఆయన. అలాంటి సేవ ఆయన చేశారు. ఈ సేవ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని బెదిరింపులు వచ్చాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. కానీ ఆయన దేని గురించి కూడా ఆయన భయపడలేదు. దేవుని కొరకు ఎంతో పరిచర్య చేశారు. కానీ రాజమండ్రి దగ్గర ఏదో ఒక ఊరిలో ఒక మీటింగ్ ఉందని చెప్పి హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి రాజమండ్రి వెళుతూ విజయవాడలో దిగి ఒక బుల్లెట్ బైక్ మీద ఆయన బయలుదేరి రాజమండ్రి వెళుతూ ఉంటే, రాజమండ్రి దగ్గరలో ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడని చెప్పేసి వార్త వచ్చింది. చాలా విచారకరం. ఆ స్క్రీన్ మీద చూడండి, ఆ దైవజన్లో పడినటువంటి ఆ స్థలం అది, ఆయన వేసుకుని వెళ్ళిన బైక్ అని, తర్వాత పక్కనే ఆ బ్లూ డ్రెస్ వేసుకొని కూర్చున్న ఆయన పక్కనే డెడ్ బాడీ కనబడుతుంది కింద. మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తలకి హెల్మెట్ ఉంది, కానీ ఎడం ప్రక్కన మాత్రమే, ముఖం మీద మాత్రమే దెబ్బలు తగిలాయి. డ్రెస్ కానీ లేకపోతే పైన
టీషర్ట్ కానీ లేకపోతే కింద ప్యాంటు కానీ చిరిగిపోవటం కానీ అలాంటిది ఏం లేదు. ఇక అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా చూసి ఇది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అని చెప్పేసి చాలామంది తలస్తూ ఉన్నారు. అయితే మరి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ పోస్ట్ మార్టం చేయటానికి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తమ్ముడు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతే చేస్తామంటే వాళ్ళు బయలుదేరి రావటం జరిగింది. ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇంకా అసలు విషయం అసలు తెలుస్తుంది. అసలు అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేటువంటి విషయం తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా ఒకవేళ అది మర్డర్ కనుక అయితే దేవుని కొరకు మరొక గొప్ప దైవజనుడు ఒక హతసాక్షిగా మారాడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక దేవుని కొరకు ఒక హతసాక్షి అని చెప్పొచ్చు. ఒకవేళ అది ప్రమాదవశాత్తు జరుగుంటే ఇంకా అది మనం ఏమి చేయలేం. దేవుని చిత్తమైంది, పిలుచుకున్నాడు అని చెప్పి మనం తలచాలి. ఏది ఏమైనా మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, భయంకర పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇప్పుడైనా మిగిలిన శేషము కొరకు ఏం చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయాలి. మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. దేవుడు సంఘాలకు క్షేమాన్ని ఇవ్వాలి, సేవకులకు క్షేమాన్ని ఇవ్వాలి. క్రైస్తవ్యాన్ని దేవుడు అభివృద్ధి చేయాలి, ఆశీర్వదించాలి, దీవెనకరంగా మార్చాలి. మరి దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆయనకి భార్య, అలాగే ఒక తల్లిగారు, 2 కుమార్తెలు ఉన్నారు. వారిది వాస్తవంగా కడప ప్రాంతం వాళ్ళది. అయితే దేవుని పరిచర్య కొరకు హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. అక్కడ నుండి మీటింగ్స్ కొరకు దేవుని సువార్త ప్రకటించడానికి రాజమండ్రి వెళుతూ ఇలాగ ఆకస్మిక మరణాన్ని ఆయన పొందాడు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. మరొక 2 కుమార్తెలను ఆయన అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకొని వాళ్ళను కూడా పెంచుతున్నాడు. మరలా వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది పిల్లలను కూడా పోషిస్తున్నారు. ఎంతో ప్రేమ కలిగిన దైవజనులు, మంచి వాగ్దాటి కలిగిన దైవజనులు. ఏ విషయానైనా, ఏ ప్రశ్న అడిగినా సరే దాన్ని సూటిగా చెప్పగలిగినవాడు. అది బైబిల్ నుండి అయినా, బైబిల్ బయట నుండి అయినా, అది ఏ గ్రంథము నుండి అయినా సరే చెప్పగలిగినటువంటి ఆ దమ్ము, ఆ సత్తా ఉన్నటువంటి దైవజనుడు అయినా. అలాంటి దైవజన్ని నిజంగా మనం క్రైస్తవులంగా మనం కోల్పోయాం. అది కోల్పోవటం చాలా విచారకరం. ఎందుకంటే అందరూ మాట్లాడలేరు, అందరూ అలాంటి గళం వినిపించలేరు, ధైర్యంగా అలాగూ ప్రకటించలేరు. అలాంటి స్వరం అందరికి ఉండదు. కానీ నిజంగా దేవుడు క్రైస్తవులకి ఒక స్వరంగా, ఒక గళంగా ఆయన ఇచ్చాడు. దేవుడు ఆయన బ్రతికిన దినాల్లో అలాగే వాడబడ్డారు. దేవుని కొరకు ఎంతో బలంగా వాడబడ్డారు, ఘనమైన పరిచర్య చేశారు. చాలా సాత్వికుడు, చాలా విధేయుడు. మరి ఆ దైవజన్ని మనం కోల్పోవటం నిజంగా చాలా విచారకరం. కనుక ఒకవేళ అది ప్రమాదశాత్తు కాకుండా అది నిజంగా అది మర్డర్ అయితే, అది హత్య అయితే, ఒకవేళ చంపి ఒకవేళ అక్కడ పడేస్తుంటే దేవుడు క్రైస్తవులకి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి దేవుడు న్యాయం చేయాలి. ప్రభుత్వపు అధికారులు, నాయకులు అందరూ కూడా ఈ విషయంలో ఎంతైనా సరే చెప్పండి, అది సహకరించాలి. కనుక దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా, ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ కలుగునట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఒకసారి అందరూ లేచి నిలబడితే మనమందరం కూడా
వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. న్యాయము జరుగునట్లుగా అధికారులకు, నాయకులకు ఈ మరణం విషయంలో, అలాగే క్రైస్తవుల విషయంలో దయగలిగినట్లుగా, వారు దయగలిగిన మాటలు మాట్లాడినట్లుగా, న్యాయం జరుగునట్లుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబానికి గొప్ప ఆదరణ కలుగునట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరికి వారే, అయ్యా ప్రవీణ్ గారిని మీ సేవ కొరకు ఎన్నుకున్నావు, వాడుకున్నావు, చాలా శక్తివంతమైన సేవ చేశాడు, మీ స్వరాన్ని వినిపించాడయ్యా, మీ స్వరాన్ని వినిపించాడు. మతోన్మాదులను ఎంతగానో ధీటుగా ఎదుర్కొన్నాడయ్యా. క్రైస్తవ్యానికి విరోధముగా, వ్యతిరేకముగా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొన్న దైవజనుడయ్యా. ప్రేమ కలిగిన దైవజనుడు, సాత్వికుడు. కానీ ఊహించని రీతిగా మరణమైపడున్నాడయ్యా. దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. క్రైస్తవులకి ఒక ధైర్యంగా ఇచ్చావయ్యా. నిన్ను గూర్చి ప్రకటించడానికి ఒక ధైర్యముగా నువ్వు ఇచ్చావు. కానీ ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలియదు. ఎందుకు ఇలా జరిగిందని నిన్ను అడిగే అర్హత కూడా మాకు లేదు అయ్యా. నీలాంటి ప్రవక్త ఒకడు పుడతాడు అని మీరు చెప్పినట్టుగా ఇలాంటి సేవకుడు మరలా పుట్టాలి. ఇలాంటి సేవకుడు సంఘాల్లో లేవాలి. ఇలాంటి గళమెత్తి మిమ్మల్ని గురించి ధైర్యముగా ప్రకటించగలిగిన సేవకులు లేవాలి ప్రభువా. అయ్యా మీరు కృప చూపండి ప్రభువా, విడిచిపెట్టొద్దయ్యా. ప్రవీణ్ గారు మాకు దూరం అయ్యారు, కానీ మీ కృప మాకు దూరం చేయొద్దయ్యా. అయ్యా మీరు కృప చూపండి, సహాయం చేయండి. కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, సంఘాన్ని, ఆత్మని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతోమంది సేవకులు వారి ద్వారా ధైర్యపరచబడ్డారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. అయ్యా మీరు ఆదరించండి. తన భార్యకు, అయ్యా తల్లి గారికి, అలాగే ప్రభా పిల్లలకయ్యా ఆదరణ దయచేయండి. సంఘానికి, ఆత్మీయునికి ఆదరణ దయచే. మీరే కృప చూపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. డెడ్ బాడీ హాస్పిటల్లో ఉంది, రాజమండ్రి హాస్పిటల్లో ఉందయ్యా. చక్కగా అయ్యా పోస్ట్ మార్టం జరగాలి అయ్యా. శవ పరీక్ష చక్కగా జరగాలి. న్యాయమైన రిపోర్ట్లు ఇవ్వాలి అయ్యా డాక్టర్లు. ఎలాంటి తారుమారు ఉండకూడదు. మీరు న్యాయం చేయండి, మీరు కృప చూపండి అయ్యా. ఒకవేళ అది హత్య అయితే, ఒకవేళ ఎవరైనా చంపి పడేస్తే అయ్యా అధికారులు, నాయకులు అయ్యా దయగలిగి న్యాయం చేయాలయ్యా. కృప చూపండి. క్రైస్తవ్యం అణిగిపోకూడదు, క్రైస్తవ్యం మరుగైపోకూడదు. క్రైస్తవ్యం ప్రభు అభివృద్ధి పొందాలి. క్రైస్తవ్యం అభివృద్ధి పొందాలి. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. మా దేశం మార్పు చెందాలి, మా రాష్ట్రం మార్పు చెందాలి అయ్యా. నీ తట్టు త్రిప్పబడాలి ప్రభువా. మీరు కృప చూపండి. క్రైస్తవ్యంలో గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించండి, గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ మంట పుట్టించండి, ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభువా, ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభువా. ఆత్మకార్యం జరిగించండి అయ్యా. కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. నెమ్మది కలుగుచ్చి, ఆదరణ కలుగుచ్చి సహాయం చేయండి. అలాగే ప్రభా నాన్నగారిని కూడా మీరు పిలుచుకున్నారు.
అయ్యా వారు విడిచిపెట్టి 15 సంవత్సరాలైనా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు, నడిపిస్తున్నారు అయ్యా, కృప చూపుతున్నారు, పరిచయం అభివృద్ధి చేస్తున్నారు అయ్యా, అమ్మను ఆదరిస్తున్నారు అయ్యా, పిల్లలను ఆత్మీయ పిల్లలను కూడా ఆదరిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇన్ని సంవత్సరాలు కాపాడావు కదా ప్రభా, ఇక ముందు కూడా మీరే కాపాడి కృప చూపండి. అలాగే ప్రభా ఒక దైవజనుడు గ్లోరియస్ మినిస్ట్రీస్లో ప్రభా అయ్యా పాస్టర్ కరుణాకర్ గారు కరీంనగర్లో సేవ చేస్తున్నాడు. ఆయన కూడా ఈరోజు అనుకోని రీతిగా కారు యాక్సిడెంట్లో చనిపోయారు ప్రభా. ఆయన గొప్ప దైవజనుడు అయ్యా. అభిషేక్తో అయిన సురేష్ అయ్య గారికి ఎంతో పరిచయం చేసి అభిషేకించబడి సేవ చేస్తున్న దైవజనుడు, కానీ ఆకస్మిక మరణాన్ని పొందాడు. వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి, సంఘానికి కూడా గొప్ప ఆదరణ దయచేసి కృప చూపండి. నీతిమంతులు కొనిపోబడుతున్నారయ్యా. నీతిమంతులు కొనిపోబడుతున్నారు. మీరు కృప చూపండి అయ్యా. కృప చూపండి. క్రైస్తవుని అభివృద్ధి చేయి, క్రైస్తవులకు కృప చూపు. నీ సహాయం కావాలి. యూదులకు ఏదో ఒక దిక్కు నుండి సహాయం వస్తుందని చెప్పినట్టుగా అయ్యా మీరు మాకు ఏదో ఒక దిక్కు నుండి సహాయం చేస్తారు అనే ధైర్యం మాకుంది ప్రభా. మీరు మాకు సహాయం చేయండి, విడిచిపెట్టొద్దు ప్రభా. ఇలాంటి దుర్వార్తలు వినొద్దయ్యా. ఇలాంటి భయంకరమైన కీడు రావద్దు ప్రభా. మీరే కృప చూపు, మేలు చేయి. సేవకులకు క్షేమం దయచి, సంఘాలకు క్షేమం దయచి, మందిరాలకు క్షేమం దయచి విరోధాలని కొట్టివేయి, వ్యతిరేకతలని కొట్టివేయి మతోన్మాదాన్ని అణిచివేయి, క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేయి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా దేశాన్ని, మా దేశ ప్రజలను, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర ప్రజలను రక్షించి మీ రాకడకు సిద్ధపరిచి మీ పరలోక రాజ్యానికి మీరు మమ్మల్ని వారసులుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
క్షణము కాపాడెను, యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమ